ట్రెండింగ్లో ఉన్న పఫీ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హియర్ మై క్లయింట్, హర్ నేమ్ ఈస్ దేవి. ఆవిడ నా దగ్గరకు వచ్చి రేపు మార్నింగ్ మా సిస్టర్ మ్యారేజ్ ఉందండి, పర్టికులర్గా నాకు పఫీ ప్లీట్సే కావాలండి అని చెప్పారు. మనం ముందు పఫీ ప్లీట్స్ పెట్టుకోవాలంటే క్లయింట్ మెజర్మెంట్ అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ ఉంటే మనం క్లయింట్ మెజర్మెంట్తో ఈజీగా పఫీ ప్లీట్స్ పెట్టచ్చు. ఫస్ట్ స్టెప్, కొంగు పార్ట్ మెజర్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి నీస్ కర్వ్ వరకు, అంటే మోకాళ్ళ కింద భాగం నుంచి ఒక 4 ఇంచులు గ్యాప్ తీసుకొని మెజర్ చేసుకోవాలి. నాకు అక్కడ ఆవిడది 41 ఇంచెస్ మెజర్మెంట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్, నేను షోల్డర్ నుంచి ఓవరాల్ బాడీ మెజర్ చేసుకుంటున్నాను. ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీతో మొత్తం చుట్టుకొని రైట్ థై, రైట్ షోల్డర్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉండే పాయింట్ తీసుకొని పిన్ చేసుకోవాలి. నాకు అక్కడ 56 ఇంచెస్ వచ్చాయి ఆవిడ నేను లెంత్ తీసుకుంటే. నెక్స్ట్ స్టెప్, మనం కట్టు చెంగు దోపుకోవాలి కదా, దానికి లెంత్ తీసుకుందాం. బెల్లీ బటన్ టు బెల్లీ బటన్ లెంత్ తీసుకోవాలి. నాకు అక్కడ 41 ఇంచెస్ మెజర్మెంట్ వచ్చిందండి. మనం నెక్స్ట్ స్టెప్ చెస్ట్ ప్లీట్స్ పెట్టుకోవాలి. సారీ ప్రీ ప్లీటింగ్లోనే చెస్ట్ ప్లీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. దానికి నేను లెంత్ తీసుకుంటున్నాను. చెస్ట్ ప్లీట్స్ లెంత్ షోల్డర్ నుంచి హాఫ్ బ్రెస్ట్ వరకు మెజర్ చేసుకుంటే నాకు అక్కడ 11 ఇంచెస్ వచ్చాయండి. నెక్స్ట్ స్టెప్, బ్రెస్ట్ రౌండ్గా లెంత్ తీసుకోవాలి. చెస్ట్ ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి రౌండ్గా మెజర్ చేసుకుంటే నాకు అక్కడ 15 ఇంచెస్ వచ్చాయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా మెజర్ చేసుకుంటే మీ పఫీ ప్లీట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. అప్కమింగ్ వీడియోస్లో సారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో హ్యాంగర్తో కూడా చూపిస్తాను. మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ కావాలంటే లాస్ట్లో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.